ఫ్రెండ్స్ ఆ ఉపాధి పని చాలదని చెప్పేసి ఈ పని కూడా చేస్తున్నాము. రండి మా పెరటిలో పువ్వులు అయితే పూస్తున్నాయి, కొన్ని పువ్వులు అయితే చూపిస్తాను. అయితే లేదు, సీజన్ అయితే అయిపోయింది. ఇక్కడ గాలి కూడా స్టార్ట్ అయిపోయింది, ఇంకా వర్షం కూడా వస్తుందేమో. ఈ వైర్ అంతా కూడా లాగి కడుతున్నాము. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. గత కొన్ని వారాలుగా మేమైతే ఈ ఉపాధి పని అనేది చేస్తున్నాం కదా. సో ఈరోజు అయితే 5వ వారం ఈ పని అయితే చేస్తున్నాము. సేమ్ అదే పని. ఈ పని అయితే పూర్తిగా మీకు అయితే చూపించాను. ఈ పని చేసి వెళ్ళిన తర్వాత ఇంట్లో కంచె అవుతుందన్నమాట. ఈ పూల తోటకు వేసేది ఎప్పుడో తీసుకొచ్చి ఒక 4 రోజుల పైన అవుతుంది. అది వేద్దాం అని చెప్పి చాలా టైం అయితే తీసుకుంటుంది. సో ఈరోజు ఆ పని అయితే చేస్తాం. ఇంకా చిన్నగా ఈరోజు మేము ఏ ప్లేస్లో చేస్తున్నాం, ఈ ప్లేస్ నుంచి లొకేషన్ ఎలా ఉంటుంది, ఈ ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయనేది చిన్నగా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూపించిన తర్వాత ఇక్కడ నుంచి పని అయ్యాక ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పూల తోట కంచె అయితే వేద్దాము. తప్పకుండా మీకు వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుండడం వలన ఆ కొండలపైన ఈ ఎండ పడుతూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. సరగానే మీకు బ్యాక్ క్యామ్తో చూపిస్తాను. ఇది ప్రకృతి అందాలంటే. పచ్చగా ఉన్నాయి కొండలన్నీ కూడాను. ఇదిగో మా ఊరు అయితే ఇటుపక్క ఉంటుంది. ఇక్కడ ఇది వెనకాల కొండలు అయితే ఇలా ఉంటాయి, కిందన పొలాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు ఇక్కడే పని అయితే చేస్తున్నాం. మా వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు. వచ్చారనా ఆవులు వెళ్తాయని చెప్పేసి ఇక్కడ చిన్న గడ్డలు అనమాట. జానిగడ అయితే ముందు వెళ్ళిపోయాడు, తెలిసిపోయింది అక్కడికి ఇక్కడే పని చేస్తున్నారు అనేసి కదా. జాని ఇట్రారా పదరా. చాలాసార్లు మీకు చూపించిన ప్లేసే, కొత్తదేం కాదు. అయినా ఈ సీజన్లో ఎలాగుందనేది మీకైతే ఈ చిన్న వీడియోలో అయితే మీకు చూపిస్తాను పదండి. ఇక్కడ సిల్వర్ ఓక్ చెట్లు ఆ మొక్కలు అయితే నాటుతున్నారు చూడండి మా వాళ్ళు. ఇక్కడ ఇదే ప్లేస్లోని ఈరోజు పని అయితే చేస్తున్నాం కాబట్టి ఎటువంటి చేస్తున్నాం ఏంటనేది మీకు చిన్నగా చూపిస్తాను. ఇక్కడ కూడా ఒక మొక్క అయితే ఉంది. మా వాళ్ళు ఇక్కడ కాపు అయితే నాటుకుందామని చెప్పేసి ఇలా చేస్తున్నారు. ఒక సంవత్సరం పంట వేస్తే మరో సంవత్సరానికల్లా ఇక్కడ పంట అనేది అంతగా రాదనమాట. సో ఇక్కడ నుంచి ముందుకెళ్దాం. ఈరోజు కాస్త మబ్బుగా ఉండడం వలన వైట్గా మీకు కనిపిస్తుండొచ్చు, కానీ ఇక్కడ నుంచి ఆ లోయ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. పాత క్లిప్స్ అయితే ఉండే నా దగ్గర, ఆ క్లిప్స్ అయితే ఉంటే బాగున్నా. చూసారా కొండలు ఎలా కనిపిస్తున్నాయో ఎండ పడుతూ. ఇది సూపర్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇదన్నమాట పెద్ద కొండలు ఇవి. సూపర్ కదా. వెనకాల ఈ కొండలన్నీ కూడా ఇలా అయితే ఉంటాయి. సో ఈరోజు మేమైతే ఇక్కడి నుంచి పని అయితే చేస్తున్నాం. హాయ్ మా అన్నయ్య అనమాట అక్కడ ఉన్నాడు. మా చిన్నన్నయ్య, మా పెద్దన్నయ్య, మా బాబాయ్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అక్కడ వచ్చి కొలతలు అయితే పడుతున్నారు, ఎవరికి ఎన్ని మీటర్లు అనేసి. 4గురికి వచ్చి 5 మీటర్లు అయితే కొడుతున్నాం. చాలా గట్టిగా ఉంది, అందుకని చెప్పి ఇలా చేస్తున్నాం అనమాట. సో ఇది మా వాళ్ళు అయితే ముందుకు వచ్చాను. ఇక్కడ కొలతలు అయితే పడుతున్నారు. ఎక్కడి నుంచి అన్నాం ఇది? ఓకే, ఇక్కడ వాళ్ళది మాదేనా? ఇది రాళ్ళు ఉన్నట్టున్నాయి ఇక్కడ. జంప్రాదా సబ్బు బాబు అయితే బట్టలు ఇప్పేసంగా ఇది అయ్యి ఉండదు చూడండి. ఇక్కడ వచ్చి మా నాన్న అయితే కూర్చున్నాడు, ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు. ఇదే ఇక్కడ కొలతలు అయితే పట్టాడు మా వాడు. మీటర్ గ్యాప్ ఇచ్చి ఇలా పడుతున్నారనమాట. బాగుంది ఎండ పడుతూ. ముందు ఇవి అయితే దించేద్దాము. ఈ సామాన్లన్నీ కూడాను కనిపిస్తున్నాయి. ఇవి ఒకసారి ఆగండి, చాలా కష్టంగా ఉంది. హాయ్, మేము పనిచేస్తున్న ఈ ప్రాంతంలో అయితే మంచిగా గాలి అయితే వీస్తుంది అనమాట. దానివలన ఇసుక తీస్తుంటే ముఖానికి వచ్చి కొడుతుంది. ఎదురుగా అటు కింద నుంచి పైకి రావడం వలన ఇసుక అంతా కూడా కిందకి జల్లుతున్నాం కదా, రివర్స్లో వచ్చి మా మీదకి పడుతుంది అనమాట. ఇక్కడ నుంచి చిన్న రవ్వలు వచ్చి వారణ లక్షణ వాళ్ళు అయితే చేస్తున్నారు. సో ఇది ఇలా పని అయితే జరుగుతుంది. చిన్నగా టైం లెస్ అయితే పెడదామని ఇక్కడికి వచ్చాను అనమాట. టైం లెస్ అయితే పెడతాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ పైన పని అంతా కూడా చేసాము, ఆ చివరి నుంచి అలా చేస్తాం అనమాట ఉదయం అంతా కూడాను. తర్వాత అది అయిపోయిందనేసి టైం ఉందని చెప్పేసి కిందన
ఇక్కడ నుంచి పట్టింది ఆ చివరికి అయితే చేస్తున్నాము. మామూలు అయితే కొంతమంది చేస్తున్నారు. పని చేసి బాగా కలిసిపోయాము. నిర్మల్ వచ్చి ఇక్కడ నిమ్మకాయ అయితే మంచిగా పిండింది, పంచదార కలిపి తీసుకొచ్చింది అనమాట. ఈ పని చేస్తాం కదా, ఆ డస్ట్ అంతా కూడా పైకి లేస్తుంది, దుమ్ము ధూళి గొంతు మొత్తం పట్టేస్తుంది. సో వాటర్ తాగాక మనం అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరదాము. 2 రోజుల పని అయితే ఒక్కరోజు చేస్తాము. రేపటికి వచ్చి ఇంకొక 2 రోజులది వీలవుతాయి. 2 రోజులది చేస్తాం, లేదంటే ఒక రోజుదే చేయాలన్నమాట. ఇప్పుడైతే వాటర్ తాగుదాం. మంచిగా ఉంది. బాగుంది ఫ్రెండ్స్. ఆ ఉపాధి పని చాలదని చెప్పేసి ఈ పని కూడా చేస్తున్నాము. వంట చెరుకు కోసం కట్టెలు అయితే తీసుకొస్తున్నాం అనమాట. దారి మధ్యలో అయితే ఉన్నాము, అంటే ఊరికి దగ్గరలో వస్తాము. నిర్మల కూడాను వెనకాల మోసుకొని వస్తుంది చూడండి. ఈ కట్టెలు మాత్రం మోస్తూనే ఉన్నాము. వర్షాలు వచ్చిన తర్వాత మాకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. లేదంటే వర్షాకాలంలో కట్టెలు లేకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే వెళ్ళి స్నానం చేసి గ్రూప్ ఫోటో దిగడానికి, ఇంకా ఫోటో తీసుకోవడానికి అయితే వెళ్ళాలన్నమాట. అటు నుండి వచ్చి తినేసి ఇంకా కంచె అయితే వేద్దాం అనుకుంటున్నాము. అది అవుతుందా లేకపోతే ఇంకా వేరే పని ఏదైనా తగులుతుంది అనేది చూడాలి. మరి ప్రజెంట్ గుడ్డ కూడా లేదు, భుజం పైన ఇంకా అలానే మోసుకొని వెళ్తున్నాను నేను. ఫ్రెండ్స్, పని నుండి వచ్చిన తర్వాత అయితే ఇంకా భోజనం చేసాంనా, మంచిగా ఎండ ఉండిందనమాట. అలా పడుకున్నాం, బయటికి రావడానికి కూడా అవ్వలేదు. ఈరోజు అయితే మామూలుగా లేదండ. సో అందుకని చెప్పేసి అలా పడుకున్నాము. ఇప్పుడైతే వచ్చామునా ఈ పూల తోట అయితే పని చేద్దామని చూస్తున్నాము. మీ అందరికీ బాగా తెలిసిందే, గత లాస్ట్ ఇయర్ మనము ఈ పూల తోటకి చెట్ల కొమ్మలు తీసుకొచ్చి రౌండ్గా దడ అయితే కట్టాం కదా. ఈ సంవత్సరం ఈ చెట్ల కొమ్మలతో కాకుండాను పెన్సిన్ అయితే తీసుకొచ్చున్నాము. దాంతోనే అక్కడక్కడ ఈ యొక్క కర్రలు అయితే పాతేసి దానికి ఈ పెన్సిన్ అయితే చుట్టేద్దామని చూస్తున్నాను అనమాట. చిన్నగానే ఉంటుంది. మీకు ఇప్పుడు ఈ పూల తోట అయితే మీకు చూపిస్తాను. చిన్న చిన్నగా నిర్మల గోల తట్టుకోలేక ఇదంతా కూడా చేస్తాను అనమాట. ఒకసారి చూపిస్తాను రండి. ఇదిగో నిర్మల అయితే అక్కడ నిలబడి చూస్తుంది. గత లాస్ట్ ఇయర్ మనం చేసింది అయితే ఇదనమాట. ఇలా చేస్తున్నాం. అయినప్పటికీ కింద నుంచి అక్కడక్కడి నుంచి ఇంకా కోళ్ళు తర్వాత మేకలు అయితే లోపలికి వెళ్తున్నాయి లేదా నిర్మా? అందుకని చెప్పేసి చూడండి, నిర్మల తీసుకొచ్చి చిన్న చిన్న కంపలన్నీ కూడాను అడ్డేసింది. ఇవన్నీ కూడా ఇప్పుడు తీసి మనము ఇదిగో తీసుకొచ్చిన ఈ పెన్సిన్ అయితే ఇప్పుడు అడ్డాలన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్, తీసుకొచ్చిన కర్రలు పాతడానికి మనం ముందుగా అయితే ఇక్కడ గొయ్యలు అయితే తవ్వుకోవాలి, గుంతలు అనమాట. సో అవి తవ్వేసిన తర్వాత కర్రలు పాతేసి కదా, దాని తర్వాత మనం తీసుకొచ్చిన పెన్సిన్ అయితే దీన్ని రౌండ్గా చుట్టాలి. తీసుకొచ్చిన ఇది 15 మీటర్లు ఉంటుంది అన్నారు. మరి ఇది సరిపోద్దు చాలా తెలియదు. అంతే చేస్తే బెటరా, కొద్దిగా బయట నుండి చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాను నేను. చూద్దాం, ఏదైనా సరే ఇక్కడ తవ్వుదాం అంటున్నాను. అక్కడ తవ్వినా సరే రాయి అయితే వస్తుందేమో అనుకుంటున్నాను నేను. అందుకని చెప్పేసి కొద్దిగా బయట తవ్వుతున్నాను. చూద్దాం, మేకలు ఏమైనా వెళ్ళిపోతాయేమో అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ నుంచి కరెక్ట్ 4 కర్రలు పాతినట్టు చూడు, నరికితేలేం చూడు. మళ్ళీ చూడు, ధర తవ్వురా నువ్వేరా. మా అన్నయ్య వాళ్ళ చిన్న బాబు అనమాట, మా పెద్ద అన్నయ్య వాళ్ళ బాబు. లాస్ట్ వాడు నువ్వే కదరా లాస్ట్. అవునా అనరా, ఏదో ఒకటి చెప్పరా, మాట్లాడరా. వర్షం కూడా వచ్చేలా చేస్తుంది. పైన అంతా కూడా ఇంకా ఇలాంటి మేఘలు అయితే వస్తాయి, కమ్మేసాయి. చూడాలి, ఒక పక్క నుంచి ఉరుములు అయితే ఉరుముతున్నాయి. తర్వాత ఇంకెలా మారుతుంది అనేది భయం వేస్తుంది దీన్ని చూస్తుంటేనే. ఇది పూర్తి అయ్యేసరికి వర్షం అయితే వచ్చేస్తుందేమో, లేదంటే మధ్యలోనే వచ్చేస్తుంది. చూద్దాం. ఇంకా ఈ గోతులు కూడా దిగట్లేదు, రాళ్ళు అవుతున్నాయి కింద నుంచి. తవ్వుతున్నాం కానీ అస్సలు అవ్వట్లేదు అనమాట. గోతులు అన్నీ కూడా తవ్వేసాము, మొత్తం 7 తవ్వాము. ఇంకా తవ్వాల్సినవి అయితే ఉన్నాయి. వాడి అమ్మ ఇక్కడ సీమలు అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసారా, మేము వచ్చి గొయ్యి తవ్విన తర్వాత ఇక్కడ కరిసీమలు అయితే వచ్చాయన్నమాట. ఇవి కుట్టాయి అంటే మామూలుగా ఉండదు, మంట మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఇవి ఎక్కడో లోపలే ఉంటాయి. అవి అలా పైకి వస్తే ఎప్పుడైతే మనం దీంట్లో కర్ర అయితే దించేద్దాము. వెళ్తుంది రకన్నంకి. ఓకే, ఈ రాయికి నదిని కొద్దిగా గేప్ అయితే వచ్చింది. ఈ కర్ర కూడా ఇక్కడ దించేద్దాం. ఓకే, ఈ కర్రలన్నీ కూడా పొడవుగా ఎందుకు ఉంచానంటే రేపు పొద్దున ఏమైనా జొట్టపాదులు కానీ చిక్కుడు పాదులు కానీ ఏమైనా నాటితే పైకి ఎక్కిద్దామనేసి చేస్తున్నాను. ఇక్కడ నుంచి అవతలకి ఏదైనా తాడు లాంటిది కట్టేసి వైర్కి ఏదైనా చిన్న పందిరిలాగా చేస్తే అవుతుంది కదండి. సో ఇలా అయితే ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కూడా ఈ రాట్లన్నీ కూడా పాతేసాక మనం ఈ చైన్ అయితే లాగిద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు. ఇక్కడ ముందు చేసాం కదా, ఈ దడి అంతా కూడా తీసేస్తున్నారు అనమాట. నిర్మల అయితే లోపలికి వెళ్ళిందినా పువ్వులు అయితే కోస్తుంది. ఏం చేస్తున్నావు? పసుపు మొక్క వాసన బాగుంది. ఆకు పసుపాకు వాసన బాగుంటుంది. నేను వచ్చి రాట్లు అయితే పాతుతున్నాను. అది తీసే మకర తీసేది
అది అది అలాగ ఉన్నిలే. ఇది ఇక్కడ నాటేద్దాం, పెద్దది గట్టిగా ఉంటుంది. దీనికోసం ఇక్కడ తవ్వినట్టున్నాం, కరెక్ట్గా సరిపోయింది. దీనికి సరిపోద్ది కర్ర. ఇక్కడ కాదు మెట్టుకాసి దారి ఉంచుతాం అటు చివరిన దారి ఉంటుంది. మరి ఇక్కడ ఒకటి రావాలేము కదా, చూద్దాం. తీసుకొచ్చిన ఈ వైర్ కూడాను ఎంతవరకు వస్తుందో తెలియదు, ఆ పెన్షన్ అనేది. దాన్ని బట్టి మరలా అక్కడ ఇది దుంప మొక్క ఉంది, అదుమేస్తున్నాం. అటు పైకి అయినా పారే అటు. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడైతే మట్ట అయితే నింపేద్దాం. ఈ కర్రలన్నీ కూడా కదలకుండా మంచిగా ఉండేలాగా ఇవి చేసేద్దాం. ఎట్ చేస్తున్నారా? అందరిది ఒక బాధ అయితే మావాడిది ఒక బాధ. మేకలు పట్టుకొని లాగుతున్నారు. రావురా కొట్టినవి దాంతో. నిర్మల్ది ఇంకో బాధ. ఏం చేస్తున్నావు? ఇక్కడ పువ్వు మొగ్గ అయితే మంచిగా వచ్చింది. అనన్య పుట్టినరోజుకు నాటింది అది కాదు, చనిపోయి అనన్య పుట్టినరోజు మొక్కలు. అరే బాపు, చెప్పాలి కదా, దాని ప్లేస్లో ఇంకోటి నాటాల్సిందే. సరే, ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడాను మట్ట అయితే పోసేద్దాం. ఈ గుంటల్లో ఈ కొమ్మలన్నీ కూడాను నాటేస్తున్నాం కదా, అక్కడ తీసాడు మొత్తానికి. లాస్ట్ ఇయర్ కొట్టిన మేకలు అవన్నీ. మరి కర్రలు తీసిరారా, ఇవన్నీ తీసి పక్కన పడి. అరవింద్, ఈ సామంతి మొక్కలు అయితే బాగున్నాయి ఇక్కడ. అవి సామంతి మొక్కలు కావు. ఏ మొక్కలు? పిచ్చి మొక్కలు. తీసి పారేసావు. పిచ్చి మొక్కలు ఏం కాదు, సామంతి మొక్కలే. పువ్వు మొక్క పువ్వు దొడ్డికి నువ్వు వస్తున్నావు, నేను వస్తున్నాను, తెలుస్తుంది. దొడ్డికి నేను వస్తున్నాను, పూల దొడ్డికి. నీకు పూల దొడ్డికి కాదు, పూల పెరటికి. పెరటి రండి, మా పెరటిలో పువ్వులు అయితే పూస్తున్నాయి. కొన్ని పువ్వులు అయితే చూపిస్తాను. అయితే సీజన్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మల్లెపూలు పూసి అవి కూడా సీజన్ అయిపోయేది. ఇక్కడ నుంచి ఇవి కూడా మల్లె మొక్కనే. ఇదిగో ఇక్కడైతే చిన్న కనకాంబరం మొక్క అయితే చెక్క పూస్తుంది ఇప్పుడు. ఇది గుమ్మడి మొక్క, మా ఆయన నాటారు. ఎలా మంచి కాస్తాయి అవి. ఫస్ట్ టైం నేను నాటింది 21 అయితే కాసాయి గుమ్మడికాయలు, మొదటిసారి నాటింది. ఇదిగో ఇక్కడైతే చామంతి మొక్కలు కూడాను చిన్న చిన్న మొగ్గలు అయితే వస్తాయి. ఇక్కడైతే జొట్టపాత అంటారు కదా, ఇదైతే నాటుస్తున్నాం. ఇక ఎవరు నాటింది అది? మా రాజుగారు నాటారు అది. ఇక్కడైతే మందరం మొక్క, రెడ్ మందరము. అక్కడ వచ్చి ముద్ద మందరం నాటుసాను. అదిగో పెద్దది అయిపోయింది. అది ఓ పువ్వు అయితే పెట్టుకోవడం చిన్నది పూసింది. ఇంకా ఇలా పూస్తున్నాయి అన్నీ. సీజన్ అయితే అయిపోయింది, ఎక్కువ పూస్తుండే ఆ సీజన్లో. ఫ్రెండ్స్, రాటలన్నీ కూడా పాతసేం మట్టి కూడా వేస్తాం అనమాట. ఇప్పుడైతే మనము ఆ చైన్ ఉంది కదా, గిల్స్ లాంటిది, అదైతే తీసుకెళ్ళేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంకా చుట్టేద్దాము. వర్షం కూడా నచ్చేలా ఉంది మంచిగా. ఇంకా ఉరుములు అయితే ఉరుముతున్నాయి. తన పని తను చేస్తుంది, మా పని మేము చేస్తున్నాం. చివరికి ఎలాగవుతుంది మరి చూద్దాం. పేరు పట్టిందా? తిడుతుండిందా, కొడుతుండిందా? ఏట అవ్వలేదు, అది ఎక్కిపోతుంది అనేసి పీగేసి. పాపం ఎంత నొప్పి పెట్టింది అది దానికి. ఇంక పీగుతో ఇంకా బాగా అవుతాయి, తెలియదు నీకు. దా ఇది పట్రా నిర్మా, రా పట్రా. పద. మేకలు తీసుకొచ్చావా? మేకలు కూడా తీసుకొచ్చేసిండు. నిర్మా అలా లాక్కొని పైకి వెళ్ళు, అలా లాక్కెళ్ళు. పైకి పట్టేసింది అది. ఓకే, ఆగుమా నిర్మా. ఓకే, లాక్కెళ్ళు. ఆగు. సరిపోద్దో చాలా తెలీదు. చాలు మళ్ళీ గున్మే. అక్కడికి గేప్ వచ్చిందా? ప్రజెంట్ దీన్ని ఇప్పుడు మనము బిగిద్దాం. కానీ వెళ్ళి బాబు, అక్కడ వైర్లు ఉంటాయి, తెచ్చు. ట్యాంక్ పైన చూడండి వైర్లు ఉన్నాయి, తీసురండి. ఇది గట్టిగా లాక్ కడితేనే కానీ, లేకుంటే మనకు అంత ఇది ఉండదు. వదిలేరా బుల్లోడా, ఏం కాదు. ఇప్పుడు మనం అది అక్కడ వైర్లు ఉన్నాయి. రే నీకుందిరా. ఇటుపక్క చూడు 2 వైర్లు ఉన్నాయి, ఇచ్చేటు. గట్టిగా ఉన్న వైర్లు తీసురా. ఇలాంటివి ఏదో ఉంటుంది. ఇది ఈ వైర్ ఒకటి తెగదు. పట్టుకోరవి అరవింద్. తర్వాత మేకలు కూడా ఉన్నాయి, ఇవి వేసాక వేసి కట్టేద్దాం. ఈ విధంగా వైర్తో కట్టేస్తున్నాం. ఇక్కడ కట్టింగ్ ప్లేయర్ ఎక్కడ ఉంచారా? తీసుకొచ్చున్నారా? చాలా లేదు, ఇంకో వైర్ నాకు కొద్దిగా గట్టిగా ఉన్నది ఇచ్చి. ఈ వైర్ అంతా కూడా లాగి కడుతున్నాము. లూజ్ అయిపోయిందా? ఏం చేద్దాం, ఇది అవ్వట్లేదు మరి. తర్వాత వీటికి మేకలతో కొడదాం.
పక్క మామూలుగా లేదు వర్షం అనేది. లాగాలి ఇంకా నెట్టండి ఇటు. ఇక్కడ గాలి కూడా స్టార్ట్ అయిపోయింది, ఇంకా వర్షం కూడా వస్తుందేమో. ఇప్పటి వరకు మా కోసం ఇంకా రాకుండా ఉన్నట్టుంది ఇది వెయిటింగ్ లిస్ట్లో. చివరికి అది కొద్దిగా మిగిలింది, ఇక్కడ వరకు వస్తుంది అనుకున్నాము, కానీ కొద్దిగా మిగిలింది అందుకని చెప్పేసి చిన్న ఈ గొయ్యి అయితే తవ్వుతున్నాము. లాస్ట్ ఇయర్ గమనించారా, ఇదంతా కూడా మొత్తం చుట్టేసాను అనమాట. లోపల వెళ్ళడానికి దారి లేదు. చాలామంది కూడా తర్వాత కామెంట్ చేశారు, అది నాకు కూడా గుర్తులేదు. తర్వాత వచ్చి కామెంట్లో చూస్తూనే ఉంచి, రాజపురం మొత్తం చుట్టేస్తే లోపలికి వెళ్ళని దారి ఎలా బ్రో, ఎలా అది ఎలా చేస్తున్నాను నువ్వు అని అన్నారు అనమాట. బాగా గమనించాను. అవును కదా నేను చేసింది ఏంటి అనుకుని. సో అది ఈసారి అయితే ఇక్కడ వరకు వచ్చింది. చిన్నది దారి అయితే ఉంటుంది. ఈ గొయ్యి తవ్వేసిన తర్వాత ఇక్కడ కర్ర పాతేసి ఈ వైర్ కూడా లాగేసి కట్టేద్దాము. తవ్వేమది ఫ్రెండ్స్. ఈ పని అంతా కూడాను చేయడానికి అయితే పూర్తయిపోయింది. ఇదిగో ఇలా ఆ చివరిని పట్టింది, ఇలా ఇక్కడ వరకు అయితే చేసాము. ఈ చివరిన చిన్నది దారి అయితే పెడతాము అనమాట. ఆ చివరిని అక్కడ, ఆ చివరి నుంచి ఇలాగనమాట. కొద్దిగా పెద్దది చేద్దాం అనుకున్నాము. నిర్మల్ వచ్చి పర్లేదు చిన్నది ఉన్నాయి, ఇంకా పెద్దది ఎందుకు లన్స్ అనింది. సో ఇది ఈరోజు పూల తోటకి ఇలా కంచె అయితే వేసాము. రానున్న రోజుల్లో మరి ఎలా ఉంటుందో తెలియదు. పూలు కూడా మంచిగా పూస్తున్నాయి. నిర్మలకి చిట్టుతల్లికి ఈ పూలు అయితే సరిపోతున్నాయి అన్నమాట. ఎప్పుడు కూడాను ఇదిగా ఈ కనకాంబరాలు అవుతున్నాయి కదా, అవైతే ప్రతిసారి కూడా పూస్తుంటాయి కదమ్మా. ప్రతిరోజు పూస్తుంటాయి. ప్రతిరోజు కూడాను సంవత్సరం పొడవునా ఎంత లేదంటే కొద్దిగా అయినా పూస్తుంటాయి అన్నమాట, ఒకరికి పెట్టుకున్నంత పూలు అయితే. సో ఇది ఈరోజు అయితే ఇలా తయారు చేసాము. ఎండ ఎక్కువగా పడుతుందని చెప్పేసి ఉదయం పూట ఇదిగా ఈ రగ్గులు అంటూ ఉండే కదా, అవి కూడా అక్కడ పెట్టాము అనమాట. సో ఇది వీటికి ఇలా కడుతున్నాను ఊడిపోకుండా ఉంటాయనేసి. సో ఇదిగో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ పూల తోట ఇలా పూర్తి చేస్తాము. మిగతా పనులు అయితే లేవన్నమాట. ఇక్కడ ఇంకో కట్ట అవుతుంది కదా, ఇంకో కట్ట వచ్చి మా వాళ్ళు వేసవి అప్పుడు ఇక్కడ కూరగాయలు ఏమైనా పండించుకోవడానికి బాగుంటాయి అనేసి అంటున్నారనమాట. ఇక్కడ నుంచి ఇలా కలిపేసి తర్వాత ఇలా పైనుంచి తీసుకెళ్దాము. ఈ పొలం మాదే, మిగతా వాళ్ళంతా కూడాను ఆ పొలాల నుంచి అలా గడ్డుతారంట. సో ఇలా గడ్డిన తర్వాత ఇక్కడ నుంచి కూరగాయలు, తర్వాత నుంచి పొలంలో ఏమైనా వరి కానీ లేకుంటే కూరగాయలే ఏమైనా నాటుదామనేసి అంటున్నారు. నిన్న మన లైవ్లో కామెంట్ చేశారు కదా విజయ్ అక్క, సో అలానమాట. కూరగాయలు అయితే పండిద్దాం అంటున్నారు. టమాటాలు అయితే వేస్తున్నారు మా వాళ్ళు, కానీ టమాటాలు కూడా అంతగా కాపు అయితే రావట్లేదు ఇక్కడ, ఎందుకో తెలియదు. కరెక్ట్ టైంలో వడగలు గాలి ఇదంతా కూడా మంచిగా చుట్టేసింది, దానివల్ల ఇలా పాడైపోయినట్టున్నాయి. సో ఇంకా రానున్న రోజుల్లో అయితే ఇక్కడ నుంచి ఇలాగా కంచె వేసి పొలాల్లో ఏమైనా పంటలు ఇవన్నీ చేయడానికి అయితే చూస్తాం. మరి అవుతే చూద్దాం. మరి కూరగాయలు కానీ లేకుంటే వరి ఇవన్నీ కూడాను ఆ పొలాల వాళ్ళంతా కూడా ఇలా చుట్టేస్తాం అంటున్నారు. సో ఇది ఇప్పుడైతే మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా చిన్న పనులు ఏమైనా చేస్తున్నప్పుడు మీకైతే చిన్నగా చూపిస్తాను. మరి కంచె వేసి వచ్చిన తర్వాత మన్యవలు అయితే బయటికి వెళ్ళిన పనస్తనలు అయితే తీసుకొచ్చారు, మంచిగా పండిపోయి ఉన్నాయి. ఈ పనస్తనలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి చూడండి, ఇదిగో మంచిగా పండిపోయినవి. యాక్చువల్గా మా వాళ్ళు అయితే పనస్తనాలు తీసుకొచ్చి పనసకాయ కూర అయితే చేద్దామని వెళ్ళారు. ఇవి పండిపోయిన ఉండేయంట, బాగున్నాయి. ఇవి చెప్పాలంటే నాకు నా నిర్మల కోసం అని తీసుకొచ్చారంట, వాళ్ళు తినేసారు. ఈ సంవత్సరం ఇది రెండోసారి తినడం పండినవి. మా వాళ్ళు చూడండి ఇక్కడ పెయిన్ అయితే బాగా చేస్తున్నారనమాట. యాక్చువల్గా ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఇది దీనిది అక్కడ పట్టేది, ఆ బోల్ట్ అనేది పడిపోయింది. ఆ బోల్ట్ ఎక్కడ పడిపోయిందో తెలియట్లేదు. ఇంకా వేరే బోల్ట్ తీసుకొచ్చిన మన్య దానికి సెట్ చేస్తున్నాడు అనమాట. అది వచ్చి సెట్ అవ్వట్లేదు, పట్టట్లేదు, అంతగా లూజ్గా ఉంది. మొన్న రిపేర్కి ఇచ్చారన్నా తీసుకొచ్చారు, అది రిపేర్కి తీసుకెళ్ళినప్పుడు ఆ బోల్ట్ పడిపోయింది. ఎక్కడ పడిపోయిందో తెలియదు, దాని గురించి ఇలా కష్టపడుతున్నారు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు సాయంత్రం 6:30 అయితే అవుతుంది. ఈ టైంలో చూడండి మా ఊర్లో గాలి అయితే ఇలా వీస్తుంది అనమాట. మామూలుగా లేదు, బయటకు వచ్చి నిలబడడానికే ఇంకా ఇదవుతుంది. వెనకాల కొండల్లో చెట్లన్నీ కూడా చూడండి ఏ విధంగా ఇదవుతున్నాయో. ఒక పక్క ఉరుములు మెరుపులు, గాలి అయితే చాలా పెద్దగా వీస్తుంది. వర్షం అయితే రావట్లేదు, వర్షం వచ్చేలా చేసింది. చిన్నగా చినుకులు అయితే వచ్చాయి. వచ్చిన వెంటనే ఇంకా అలా ఇదైపోయాయి అన్నమాట, తగ్గిపోయి. ఇంటి బయటకు అయితే వచ్చి ఫ్రీగా అయితే తిరగలేకపోతున్నాం చూడండి. ఇళ్ళ బయట అయితే ఎవ్వరు కూడా లేరు. ఇలా గాలికి అందరూ కూడా ఇళ్ళ లోపల ఇంకా పరిమితం అయిపోయారనమాట. నిర్మా, ఏం చేస్తున్నా? వంట చేస్తున్నా. ఏంటి ఈరోజు వంట? ఓకే, ఇది ఒక పక్క వచ్చి అన్నం అయితే పెడుతుంది. ఇక్కడ పిల్లలు కూడా లేరు మా ఇద్దరికి. ఇది ఉదయం కూడానా ఇది అన్నము? పిల్లలు గాలికి కదా తోమలేదు, అందుకని పెద్ద పిల్లలు పెట్టాను.
ఓకే, ఇది ఈ వర్షం రావడం తక్కువ కానీ గాలి వలన ఇంకా కరెంట్ కూడా తీస్తారనమాట. కరెంట్ అయితే లేదు. ఈ లైట్ అయితే ఒకటి ఉంది కదా మాది, ఈ లైట్ పట్టుకొని చిన్న వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు ఏ విధంగా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మరలా మేము ముందుకుంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.